మీరందరూ ఎదురు చూస్తున్న సంక్రాంతి బొమ్మల కొలువు వీడియో వచ్చేసిందండి. ఈ సంక్రాంతి 2026 సంక్రాంతి వీడియో కొంచెం డిలే అయింది కొన్ని కారణాల వల్ల వీడియో చేయటం. బట్ మీకోసం, మీ అందరి కోసం మీ ముందు తీసుకొచ్చేసాను. ఇంకా చూసి ఎంజాయ్ చేయండి. థీమ్ ఏంటో చూడండి. మరి మనం ఏడుకొండలు ఎక్కేసి ఆ వెంకన్న దగ్గరికి, ఆ గోవింద దగ్గరికి వచ్చేసామండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద. ఇంటికి బొమ్మల కొలువు ఎక్కడ అనుకుంటున్నారా? మా ఇంట్లోనే అండి. రండి, మా ఇంటికి వచ్చి బొమ్మల కొలువు చూడండి. అందమైన ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు. ఆ తర్వాత సంక్రాంతి రోజు భోగి రోజు భోగి మంటలు కూడా వేసామండి. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసుకుందామా? ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం అండి. ఎందుకంటే దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా అలా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా ఉంటాట. అంటే సదర్న్ హెమిస్ఫియర్ కి దూరంగా ఉంటాట సూర్యుడు. అందువల్ల చలి పెరుగుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది మనకి. ఉత్తరాయణం ముందు బాగా చలి ఎక్కువ అవ్వటం వల్ల భోగి రోజు భోగి మంట వేసుకుని ఆ చలి నుంచి వెచ్చదనం కాపాడుకునేందుకు, వెచ్చదనం తెచ్చుకునేందుకు భోగి మంట వేస్తారట. అయితే ఈ భోగి మంటలు ఏమేమి వేస్తారు, అసలు ఎందుకు వేస్తారు ఏంటంటే, నెగటివిటీ ఇంకొక ప్రాశస్త్యం ఏంటంటే భోగి మంటకి నెగటివిటీని రిమూవ్ చేసి జీవితంలో కొత్త వెలుగుని, ఆశలని ఆహ్వానించడానికి ప్రతీకట ఈ భోగి మంటలు. అందుకని దీనిలో ఇంట్లోని పాత వస్తువులు, అలాగే కొన్ని నియమాలు ఉన్నాయండి. ఏవి పడితే అవి వేయకూడదు. పిడకలు, తాటి ఆకులు, ఎండిపోయిన కట్టె పుల్లలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పల్లవాలు, పంచ పల్లవాలని వేస్తారట. అవి 5 రకాల చెట్ల ఆకుల నుంచి ఎండిన ఆకులట. అవి వేస్తారట భోగి మంటలకి. ఇదండి భోగి మంటల అర్థం. అందుకని ప్రతి భోగి రోజు ప్రతి సంవత్సరం భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం మనం అందరం. లోపలికెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దామా ఈ బొమ్మల కొలువు సంక్రాంతి సంబరాల్లో? ఓ గొబ్బిళ్ళు అండి, గొబ్బిళ్ళు. ఈ గొబ్బిళ్ళు ఏమిటండి? ఈ గొబ్బిళ్ళు ఆవు పేడతో చేస్తారండి. ఇంటి ముందు చక్కగా ఆవు పేడతో అలికి కలాపి చల్లి ఆవు పేడతో 3 గొబ్బెమ్మలు చేస్తారు. గొబ్బెమ్మలు అంటే ఎవరండి? శ్రీకృష్ణుడు, శ్రీదేవి, భూదేవి. ఆ పెరుమాళ్ళనే గొబ్బిళ్ళంటే ఆ పెరుమాళ్ళే. అయితే సంక్రాంతి నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టి మన పల్లెటూళ్ళల్లో అమ్మాయిలు వాళ్ళు గోపికలుగా ఊహించుకుని ఆ శ్రీకృష్ణుని కొలుస్తారట. అది ఈ గొబ్బిళ్ళ యొక్క ప్రాశస్త్యం. అయితే ఈ నెల రోజులు ఆడవాళ్ళందరూ చిన్న పెద్ద అందరూ వయసు తారతమ్యం లేదు. సాయంత్రం అవ్వగానే ఈ గొబ్బిళ్ళని పొద్దున్నే వాకిట్లో పెడతారు ముగ్గులు వేసి.
సాయంత్రం అయ్యాక వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకుంటారట ఈ నెల రోజులు. ఈ నెల రోజులు చేసుకోలేని వారు కనీసం ఆఖరి 2, 3 రోజులైనా పెట్టుకుంటారు. ఈ ధనుర్మాసానికి, ఈ గొబ్బిళ్ళకి ఇది ఒక రకమైన సంబంధం. ఇంకొకటండి, మన అన్నమాచార్యుల వారు కూడా ఈ గొబ్బిళ్ళ పాట పాడారట మన వెంకటేశ్వర స్వామికి. ఏమని పాడారంటే, కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో అని పాడారట. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాణి జయరాం గారు పాడిన ఈ పాటని మీకు లింక్ ఇస్తానండి. వినండి. మాటల్లో మనం ఇంటిలోకి వచ్చేసామండి. ఇదిగో మా చిన్ని కృష్ణుడు, గోవు కృష్ణుడు. మా ఇల్లంతా కృష్ణమయమే అండి. కొంచెం సేపు అలా బయట తిరిగి ఎక్కడెక్కడ కృష్ణుడు ఉన్నాడా, ఎవరితో ఉన్నాడా అవన్నీ చూసి లోపలికెళ్ళిపోదాం అండి. ఇంకా ఎక్కువ లేట్ చేయొద్దు. ఇవి శుభ సూచకాలండి. మంగళ వాయిద్యాలు. ఒక జంట మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు మనకి లోపలికి ఆహ్వానిస్తూ. ఇవి నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆట వస్తువులండి. తరతరాలుగా మా ఇంట్లో వస్తున్నాయి. మా అమ్మగారికి వారి అమ్మమ్మ గారు ఇచ్చారు. మా అమ్మగారేమో నాకిచ్చారు. నా దగ్గర నుంచి మా అమ్మాయికి. చిన్న చిన్న కిచెన్ సెట్లు పాత కాలంలో ఉండేవి కదా! ఇత్తడివి అవండి. మనం మాటల్లోనే నందగోకులంకి వచ్చేసామండి. ఎంత ఆహ్లాదంగా ఉందండి ఇక్కడ వాతావరణం. శ్రీకృష్ణుడు, నీలాదేవి, కృష్ణమయం అండి ఈ జగమంతా. ఈ నీలాకృష్ణులు ఎవరు? ఇదంతా నేను ధనుర్మాసం తిరుప్పావై పాఠశాల చెప్పినప్పుడు చెప్పానండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ ప్లేలిస్ట్కి లింక్ ఇస్తాను. మీరు తర్వాత తిరిగ్గా వినండి. నీలాకృష్ణుడు ఎవరు, నీలాదేవి ఎవరు? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మీరు ఆ ధనుర్మాసం పాసురాల అర్థం నేను చెప్పింది వింటే మీకు చెప్తూ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో మన బొమ్మల కొలు చూసేందుకు వచ్చేసాం. ఒకసారి అంతా చూడండి మీరు. నేను తర్వాత మీకు ఒక్కొక్కటి వివరిస్తాను. మెయిన్ పడి అంటాం కదండి, మెయిన్ స్టెప్స్. ఆ తర్వాత అదిగో మన ఏడుకొండల స్వామి, మన థీము ఏడుకొండల స్వామి. అదిగో అల్లదిగో వెంకటేశ్వర స్వామి. ఇయర్ మన మెయిన్ పడిలో 5 స్టెప్స్ ఉన్నాయండి. మొదటి మెట్టు మీద సీతారాములను పెట్టాము, రాముల వారి థీము. అయోధ్య రాములు, సీతా స్వయంవరం, శివధనస్సు విరటం, సీతా స్వయంవరం. ఆ తర్వాత కళ్యాణం. నెక్స్ట్ స్టెప్లో కృష్ణుడు, యశోదా కృష్ణుడు, ముద్దుల కృష్ణుడు వెన్న తినిపిస్తూ అంటే యశోదమ్మ. ఎంత అల్లరివాడండి కృష్ణుడు. యశోదమ్మ రోటికి కట్టేసింట. ఎంత బుద్ధిమంతుడిగా మారిపోయాడో. సందీపని మహర్షి దగ్గర విద్య అభ్యసిస్తున్నట్ట కృష్ణుడు. తర్వాత మన గోదా కృష్ణులు. ఇదండి మన సెకండ్ స్టెప్లో అన్న కృష్ణుడు. ఎంత ముద్దుగా ఉందమ్మ గోదా అమ్మ. చిన్న చిలుక, మెడలో మాల, ముద్దు కృష్ణుడు. మనకి తర్వాత స్టెప్లో హనుమ రామలక్ష్మణుని మోస్తూ మన వరాహ స్వామి. మన వెంకటేశ్వర స్వామికి కొండ మీద స్పేస్ ఇచ్చింది మన వరాహస్వామే కదా. ఆ తర్వాత స్టెప్లో దశావతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, భార్గవ, పరశురామ, రామ, కృష్ణ, కల్కి అవతారాలు, దశావతారాలు. ఆ తర్వాత మెయిన్ స్టెప్లో మన విశ్వరూప దర్శనం,
వెంకటేశ్వర స్వామి, పద్మావతి చందనం బొమ్మలండి. పాతకాలం మా అత్తగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇది ఇంకొకటి చందనం బొమ్మ, ఇంకొక కలర్. ఇది మన విశాఖపట్నం దగ్గర ఉన్న ఏటికొప్పాకు బొమ్మ, మా అమ్మగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇదొక హ్యాండీక్రాఫ్ట్ విలేజ్ ఏటికొప్పాక, విశ్వరూప దర్శనం. ఆ ముల్లోకాల్ని ఏలే ఆ నారాయణుడి విశ్వరూపం. ఇదండి మెయిన్ పడిలో మనకున్నది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. మనం వచ్చేసామండి. ఈ కలియుగ వైకుంఠానికి వచ్చేసాము. 7 కొండలు మనందరికీ తెలిసిందే. 7 కొండల యొక్క కథ. మనకి వరాహస్వామి ఆన మేరకు గరుడు క్రీడాచల పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ భూమి మీద ప్రతిష్ఠించారట. అదేట మన వెంకటాద్రి పర్వతం. అలాగే మన ఆదిశేషుడు వాయుదేవుడికి ద్వాపర యుగంలో జరిగిన చిన్న యుద్ధం లాంటిది మనకి తెలిసిందే. ఆ తర్వాత ఆదిశేషుల వారు మన శేషాద్రి పర్వతాలుగా ఇక్కడికి వచ్చారు భూమి మీదకి. మన వెంకటేశ్వర స్వామికి ముందుగానే వీరందరూ వచ్చి ఇక్కడ మనకి ఈ 7 కొండలు అనేది వెలిసాయి. అంజనాద్రి పర్వతం, అంజనాదేవి తపస్సు చేసినది. వృషభాద్రి, నారాయణాద్రి మహర్షులు తపస్సు చేసిన స్థలం అండి. ఇది వెంకటాద్రి. ఆదిశేషుని తలట వెంకటాద్రి పర్వతం. మన శ్రీనివాస కళ్యాణం, ఆకాశరాజు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, మహర్షులు, నారదుడు, 3 దేవతలు వచ్చారంటే అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణానికి శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతి, నారదుడు, తుంబురులు, గరుడాల్వార్, 3 దేవతలు విచ్చేశారట. అంగరంగ వైభవంగా జరిపించిన ఈ కళ్యాణానికి. అందుకే కదా మన వెంకటేశ్వర స్వామి ఆ ఖర్చుకి ఇప్పటి వరకు ఇంకా కుబేరులకి అప్పు తీరుస్తూనే ఉన్నారు. కలియుగం అంతం వరకు తీరుస్తూనే ఉంటారు. శ్రీనివాసులు, పద్మావతి మన కోసం ఇక్కడ వైకుంఠం వెలసింది. మన కలియుగ వైకుంఠం అండి ఈ వెంకటాద్రి. ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామి మన కోసం అభయం ఇస్తూ మన పాపాలన్నీ నాశనం చేస్తూ, ఈ కలియుగంలో యజ్ఞ యాగాదులు ఉండవు, సత్కర్మలు కూడా చేయట. ధర్మం 3 పాదాల మీదే నడుస్తుంది. అందుకే మన పాపాలన్నీ నశింపచేసి మన తరింపచేసేందుకు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ వైకుంఠంగా ఈ వెంకటాద్రి మీద మన కోసం వచ్చి ఉన్నారట. మాకు చేతనైన రీతిలో ఆనంద నిలయం తయారు చేసాం. మా వారు వీకెండ్స్ అంతా కష్టపడి ఇది తయారు చేసి ఇచ్చారు నా కోసం. మా ఫ్యామిలీ అంతా, మా అమ్మాయి, మా హస్బెండ్ అందరూ నాకు హెల్ప్ చేశారండి. ఇవన్నీ తయారు చేసేందుకు, ఈ బొమ్మల కొలువుని అరేంజ్ చేసి అంతా ఆర్గనైజ్ చేసేందుకు నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇది అండి ఈ సంవత్సరం థీమ్. ఇదిగో గరుడాల్వారు మనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు కదా. తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కే దారిలో అలిపిరి మొదట్లో ఉంటారు కదా, అక్కడ బిగినింగ్లో మనకి అక్కడే నీలాద్రి పర్వతం ఉందిట. నీలాదేవి కదా మీకు తెలిసే అనుకుంటా. వెంకటేశ్వర స్వామి మనకి ఎక్కడ దొరికారు కలియుగంలో? ఒక చింత చెట్టు కింద ఒక పుట్టలో ఉన్నారట, దాగి ఉన్నారట. అయితే నేను మీకు ఈ కథ ఇదంతా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఫుల్ స్టోరీ. అయితే
ఒక ఆవు, బ్రహ్మ శివుడు ఇద్దరు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఆహారం ఇచ్చేందుకని చెప్పి ఆవు దూడ కింద వచ్చి వీరికి పాలు ఇస్తూ ఉంటారట. ఆ గొడ్ల కాపరి ఏమవుతున్నాయి పాలు, ఆ ఆవు పాలు ఇవ్వట్లేదట. రాజుగారు ఆజ్ఞ చేశారట, ఎందుకు పాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు పాలని అని. అందుకని ఆ గొడ్ల కాపరి ఈ ఆవు ఏం చేస్తుందో చూద్దామని వచ్చి ఒకరోజు చెట్టు వెనుక దాక్కుని చూశారట. అయితే ఈ పుట్టలోకి పాలు ఇస్తోందని చూసి పుట్టలో ఏముందో అని గొడ్డలతో ఆ పుట్టని నరకపోయారట. అప్పుడు మన వెంకటేశ్వర స్వామికి నుదుటి మీద దెబ్బ తగిలింది. దాన్ని ఆ దెబ్బని కవర్ చేసేందుకని మన నీలాదేవి తన శిరోజాల్లో కొంత అప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందిట. శిరోజాల్లో కొంత భాగం తీసి వెంకటేశ్వర స్వామికి అతికించారట నుదుటి మీద. ఆ భగవంతుని పెరుమాళ్ళకి ఎక్కడ ఆ సౌందర్యం తగ్గకూడదని. ఆడవాళ్ళకి శిరోజాలు చాలా ముఖ్యం కదండి. అలాంటిది ఆ శిరోజాల్లో కొంత భాగం ఇవ్వటం వల్ల ఆ పర్వతానికి నీలాద్రి అని పేరు వచ్చిందట. అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చారట నీలాదేవికి. ఎవరైనా వాళ్ళ కోరికల గురించి కానీ దేని గురించి అయినా తలనీలాలు సమర్పించుకోవటం, అంటే తలనీలాలంటే నీలాదేవి పేరు మీదే వచ్చింది. వారికి అభయం ఇస్తానని వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చారట నీలాదేవికి. ఆ పేరు మీద మనకి తలనీలాలు అంటాం తిరుపతి వెళ్ళినప్పుడల్లా, ఎవరైనా తల వెంట్రుకలు ఇచ్చినప్పుడు. అది ఒక నీలాద్రి పర్వతం యొక్క కథ అండి. ఇంకా ఇలా చాలా ఉన్నాయి మన వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవాల్సినవి. మన సమయం వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా తెలుసుకోవాలనుకున్న ఆ లింక్కి వెళ్ళి చదవండి. తిరుమలది అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తానండి. ఇంతసేపు ఈ వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక థీమ్తో కలుసుకుందాం అండి. శరణాగత వజ్ర పంజర విరుదది నీది, కరుణానిధివై కావవే నేడు. శరణాగత వజ్ర పంజర విరుదది నీది, కరుణానిధివై కావవే నేడు. శరణాగత వజ్ర పంజర విరుద